వెల్కమ్ టు విజిల్. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, రచయిత, స్థపతి, అనేక దేవాలయాలకి ప్లాన్లు ఇచ్చినటువంటి ఒక అరుదైన అసాధారణ ప్రతిభా పాటవాలు కలిగినటువంటి ఒక మహనీయుడు. నాడు విభజిత ఆంధ్రప్రదేశ్కి ప్రధాని హోదాలో శంకుస్థాపన చేయడానికి అమరావతి వచ్చినప్పుడు ఆ నేల చరిత్రని దేశ ప్రధానికి వివరించే అవకాశం వచ్చినటువంటి ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రపై సమగ్రంగా ధారావాహికంగా మనకి కథనాలు అందించడానికి విజిల్తో కలిసి ఆయన ప్రయాణించడానికి మనస్ఫూర్తిగా విజిల్ తరపున కృతజ్ఞతలు చెప్తూ వెల్కమ్ నాగిరెడ్డి. థ్యాంక్ యూ సార్. సో మీ నేపథ్యం ఏంటండి? మీది ఎక్కడ? అంటే నేను మన ప్రస్తుతం బాపట్ల జిల్లా, అంతకుముందు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, అంతకుముందు ఇప్పుడు చుండూరు మండలం పక్కనే ఉన్నటువంటి వలివేరు అని ఒక గ్రామం. అంటే తెనాలి రైల్వే స్టేషన్కి వెంటనే దక్షిణ వైపు వచ్చే రైల్వే స్టేషన్ పేరు వలివేరు. ఆ వలివేరులో నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. అక్కడే ప్రాథమిక విద్య అంతా కూడా చదివిన తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యాను. మిగతా వాళ్ళంతా కాలేజీల్లో చేరుతుంటే నాకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఎందుకంటే కొంచెం పేద కుటుంబం కాబట్టి మా కుటుంబంలో కానీ బంధువర్గంలో కానీ ఎవరు ఆ తర్వాత ఏం చేయాలో కనీసం సలహా ఇచ్చే పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేనందువల్ల నేను అలాగే కాలం గడుపుతున్న నేపథ్యంలో మా కుటుంబంలో ఒక పెద్ద ఆయన వచ్చి, నువ్వు ఇలా ఉంటే ఎట్రా, ఈ సంవత్సరం దండగా అవుతుంది కదా అని చెప్పి నన్ను తెనాలి VSR కాలేజీలో MECలో చేర్పించారు. అది ఒక సంవత్సరం చదివాను. చదివిన తర్వాత మాకు ఈ 6, 7, 8 తరగతుల్లో తెలుగు చేర్పినటువంటి శ్రీ వేదాల రంగాచార్య గారని గొప్ప సంస్కృత పండితుడు ఆయన. ఆ పండితుడు నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, ఒరే నువ్వు ఇలా ఇంటర్మీడియట్ చదివితే ఏ ఉద్యోగాలు వస్తాయి, దానికి రాదు కదా, నువ్వు ఒక వృత్తిపరమైనటువంటి ఒక విషయంలో ఏదైనా నిపుణత సాధిస్తే నీకు జీవనోపాధికి ఇబ్బంది ఉండదు అని ఆయన ఏం చెప్పారంటే, అది కూడా నాకు తెలియదు నిజంగా అలా చేయాలని. ఏదో ITI ఇవన్నీ తెలుసు కానీ ఆ నేపథ్యంలో ఆయన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళా సంస్థ ఒకటి ఉంది. వాళ్ళు ఉచితంగానే విద్య నేర్పుతారు, హాస్టల్ కూడా ఇస్తారు, కేవలం మీ వంట మీరు చేసుకొని చదువుకోవచ్చు, ఆ తర్వాత TTD వాళ్ళే ఉద్యోగం కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెబితే మా ఇంట్లో పెద్దలు అందరికీ అంగీకారయోగ్యమైంది. నేను వెళ్ళి అందులో చేరి ఒక 73 నుంచి 77 వరకు అక్కడ ఆలయ నిర్మాణం, శిల్పాలు చెక్కటం, ఇంకా ఈ నాగిరెడ్డి గారి చేతులు ఉలి బట్టి చాలా అన్ని రకాలు. ఒకటి బలపపు రాయి, అంటే బనగానపల్లిలో బలపపు రాయి అంటాం, చాలా మెత్తగా ఉంటుంది, అది సబ్బులాగా, దాన్ని సోప్ స్టోన్ అంటారు. దాని తర్వాత కొంచెం గట్టిగా ఉండే గ్రీన్ గ్రానైట్ అంటారు. అది ఎక్కడంటే కార్బేట్ నగరం, పుత్తూరు, ఆ తిరుపతి దగ్గరలో ఉన్న కార్బేట్ నగరం తెప్పించేవాళ్ళు. అది కొంచెం 2వ సంవత్సరంలో ట్రైనింగ్ ఇస్తారు. 3వ సంవత్సరంలో మాకు ఎర్ర ఇసుక రాయి, అది కూడా కడప దగ్గర జమ్మలమడుగు నుంచి తెప్పించి దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. అది కొంచెం అటు కఠినం కాదు, ఇటు మెదువు కాదు అన్నట్టుగా ఉంటుంది. 4వ సంవత్సరంలో కఠినంగా స్త్రీ, అంటే దాన్ని మనం ఏమంటాం అంటే పుంశిల అంటాం కదా, కృష్ణశిల అంటాం, మర్చిపోయాం. ఆ కృష్ణశిలను దాన్ని చెక్కటం చాలా కష్టం. అవే ప్రధాన మూలమూర్తులుగా మనం విగ్రహాలుగా ప్రతిష్ఠించడానికి అర్హత పొందినటువంటి విగ్రహాలు. వాటిల్లో కూడా ఈ 4 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. దాంతోపాటు ఒక రోజులో సగం ఆలయాలు, ఆలయ నిర్మాణం, ఆలయ భాగాలు ఎలా పొందించాలి, ఎలా చెక్కాలి, ఆ తర్వాత పూర్తిగా ఆలయ నిర్మాణాన్ని తీర్చిదిద్ది వారికి అందించడం ఎలా, దాని తర్వాత ఆలయ నిర్వహణ ఎలా ఉంటుంది, ఆలయంలో గర్భాలయ, అర్ధమండప, మహామండప, సభామండప, నృత్త మండప, ధ్వజస్తంభ, బలిపీఠ, పరివారాలయ, యాగశాల, పాకశాల, ఇంకా కళ్యాణ మండపం, వేదపారాయణ మండపం, నీరాళి మండపం, కోనేటి మండపం, ఇలా ఎన్ని రకాలుంటే అన్ని రకాలు వాస్తుపరంగా శిల్పశాస్త్రాల్లో చెప్పిన విషయాలన్నీ కూడా మాకు వాళ్ళు నేర్పారు. కేవలం శిల్పశాస్త్రం అనేది నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన ప్రతిమలను చెక్కడానికి సంబంధించిన శాస్త్రాలు అయితే, వాటి నిర్వహణాపరంగా అర్చనలు, ఉత్సవాలు ఇవన్నీ ఎలా చేయాలి అన్న విషయాలు కూడా మాకు అవగతం కావాలి అన్న ఉద్దేశంతో శైవ, శాక్త, వైష్ణవ ఆగమాలను కూడా
పరిచయ మాత్రంగా మాకు బోధించేవాళ్ళు. ఆ తర్వాత ఆసక్తిని బట్టి ఒక్కొక్క శిల్పి అటు వైష్ణవం వైపో, ఇటు శైవం వైపో, శాక్తం వైపో, లేక అన్నింటిని కూడా ఆకళింపుతో తన వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. అది మా శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప సంస్థలో నేను పొందిన శిక్షణ గురించి. ఆ తర్వాత ఏమైంది, 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ళు అయిన తర్వాత టీటీడీలో నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారు. అది రోజుకు ₹6. ₹6 ఉద్యోగం అని మనం వదులుకోలేము, కానీ అలా అది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా అనుకున్నాను. మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. అంటే అబ్బాయి మళ్ళీ ఇంటికి రాకుండా చదివిన తర్వాత అక్కడే ఉద్యోగం ఇచ్చింది కదా అన్నంత ఆనందం తెలీదు. ఉత్తరం ద్వారా తెలుసుకోగలిగాను, చెప్పగలిగాను. ఆ తర్వాత టీటీడీలో ఒక 8 నెలలు పనిచేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి ముంపుకు గురైన 102 గ్రామాల అటు కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లోని చారిత్రక దేవాలయాల్లో ఎంపిక చేసుకున్న కొన్నింటిని ఆ ముంపు నుంచి తరలించి ఎగువన మళ్ళీ ఏ గ్రామాలైతే పునర్నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసుకున్నాయో మనుషులు ఇళ్ళు కట్టుకుంటున్నారు, పశువులకు కొట్టాలు వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళందరికీ ఆధ్యాత్మిక దైవ చింతనకు నిలయమైన మన సనాతన భారత ధర్మానికి కేంద్రమైన సంస్కృతికి మందిరమైనటువంటి మళ్ళీ అదే ఆలయాలను కూడా పొందించడానికి ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది, ఆర్థిక వనరులు ఇచ్చింది. కానీ మరి అది ఎవరు చేస్తారు? ఇళ్ళు అంటే ఎవరికి వాళ్ళు ఓటు తీసుకున్నారు, కొత్తవి కట్టుకున్నారు. మిగతా స్కూళ్ళు ప్రభుత్వాలు కట్టాయి, కానీ ఆలయాలు ఎవరు కడతారు? పట్టించుకోలేదు. ఆ నేపథ్యంలో హై పవర్ కమిటీ అని ఒకటి ఏర్పాటై అది ఇదిగో ఈ ఊళ్ళల్లో ఇవి చారిత్రక ప్రాధాన్యతగా ఉంచినాయి, దాని మీద అత్యద్భుత వాస్తు శిల్ప నైపుణ్యం ఉంది, అది తరతరాల తెలుగు జాతి ఒకప్పటి వైభవ సంతకాలకు చూచి అదిగో వాటిని మనం కాపాడుకుందాం అన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఒప్పించి ఆలయాలన్నింటినీ తరలించడానికి ఒక పథకాన్ని సిద్ధం చేశారు. మరి దానికి సివిల్ ఇంజనీర్లు అయితే చాలామంది ఉన్నారు, పరిపాలకులు చాలామంది ఉన్నారు, కానీ ఆలయాలను ఊడదీయటం అంటే అనుభవం ఉన్నవాళ్ళు కావాలి కదా అని ముందు కట్టడంలో అనుభవం ఉన్నటువంటి శిల్పులే దీనికి పనికొస్తారు అని అనుకొని చాలామందిని ఎంపిక చేయగా తిరుపతి శిల్పకళాశాల, మహాబలిపురం శిల్పకళాశాలలో ఉన్న అప్పటి వరకు పాస్ అయిన విద్యార్థులు, ఇంకా అప్పటికే అనుభవం సాధించి వ్యక్తిగతంగా ఆలయాలు నిర్మిస్తున్నటువంటి శిల్పులు వాళ్ళందరినీ మనం ఆహ్వానించి ఈ పనిని అప్పటికే దేవాదాయ శాఖలో స్థపతిగా విస్తృత ఖ్యాతి గడించినటువంటి గణపతి స్థపతి గారికి ఆ బాధ్యతను అప్పగిస్తే వారు ఒక్కసారి ఈ 2 కాలేజీలకు వర్తమానం పంపారు. అదేమిటంటే క్యాంపస్ ప్లేస్మెంట్. చాలా ఆశ్చర్యం వేసింది. శిల్పులకు క్యాంపస్ ప్లేస్మెంట్ ఏమిటని. అదేమిటో తెలియదు మా క్యాంపస్ ప్లేస్మెంట్ అని. మా అయ్యవారు మాత్రం రేపు 28వ తారీఖు నాడు హైదరాబాద్ నుంచి గణపతి స్థపతి గారి బృందం వస్తుంది, మిమ్మల్ని అంతా ఇంటర్వ్యూలు పెడతారంటే వాళ్ళే తయారు చేశారు. మాకు మేము ఎలా ఎదుర్కోవాలో మాకు తెలియదు నిజంగా. హౌ టు ఫేస్ అన్ ఇంటర్వ్యూ యువర్ నాట్ ఇన్ ద రెగ్యులర్ క్లాస్ రూమ్. అలాంటి నేపథ్యంలో వాళ్ళు ఏమన్నారంటే ఆలయాల్లో ఇవన్నీ కొన్ని శిల్పశాస్త్రాల పేర్లు, ఆలయ విడిభాగాల పేర్లు, ఓడదీయటం ఎట్లా, మళ్ళీ పొందించడం ఎట్లా అనే ప్రశ్నలు సాధారణంగా వేస్తారు. ఏం భయపడకుండా ధైర్యంగా చెప్పండి, ఉద్యోగం వస్తే మీరే నేర్చుకుంటారని వాళ్ళు మాకు ధైర్యం చెప్పారు. ఉద్యోగం ఇంటర్వ్యూ ఎదుర్కొన్నాం. 1978 జూలై 1వ తేదీన నాకు ఉద్యోగం వచ్చింది. అది శిల్పి డ్రాఫ్ట్స్మెన్గా. ఆ తర్వాత వనపర్తిలో చేరాను. ఆఫీస్ పని అన్నారు. నాకు ఆఫీస్ నచ్చదు, నేను ఫీల్డ్కి వెళ్తానన్నాను. ఎవ్వరూ ఈ రోజుల్లో ఒప్పుకోరు. హాయిగా నీడ పట్టున ఆఫీసులో ఉంటారు కదా, ఎందుకు వెళ్తారంటే కూడా నాకు మొట్టమొదటి ఈ ఫీల్డ్లో పనిచేయటం విషయం నా విద్యకు కూడా సరైన సార్థకత దొరుకుతుందంటే వెంటనే అలంపూర్ ఇస్తారు. ఆహా, అలంపూర్. అప్పటి వరకు నాకు అలంపూర్ ఏమిటో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మహనీయుడు ఉన్నాడు, గడియారం రామకృష్ణ శర్మ గారని గొప్ప పండితుడు, శాసన పరిశోధకుడు. అక్కడికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన ప్రముఖ వ్యక్తి వచ్చిన గడియారం రామకృష్ణ శర్మ గారి నవబ్రహ్మాలయాలు, జోగులాంబాలయాల చుట్టూ వారిని తిప్పుతూ వాళ్ళకి చరిత్ర చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసేది. ఈ వ్యక్తికి ఇంత చరిత్ర ఎలా తెలుసు? ఆ తర్వాత ఈ మతానికి సంబంధించిన ఇన్ని లోతుపాతులు ఎలా తెలుసు? శాసనాన్ని అలబోగ్గా చదువుతున్నాడే, మనకు అక్షరాలు కనపడతామే, అది ఏ అక్షరమో తెలియని దీంట్లో ఉన్నాం అని నేను కూడా ఆయనలాగా అయితే ఎంత బాగుండు. ఇది అత్యాశ అవుతుంది అంటున్నాను. చాన్నాళ్ళు గడియారం రామకృష్ణ శర్మ గారు ఏం చెబుతుంటే అది నేను వెనక నుంచి వింటూ ఉండేవాడిని అవకాశం దొరికినప్పుడల్లా. తద్వారా నాకు కూడా చరిత్ర పట్ల కొద్దిగా
ఆసక్తి కలిగిన మాట నిజం. అది అలంపూర్లో. ఇక అలంపూర్లో ఒక 2 దేవాలయాలు ఓడదీయటంలో తరఫీదు పొందాం. దానికి నంబర్లు వేయటం, వరుసగా లేయర్లు ప్లాన్లు తయారు చేయటం, తర్వాత ఓడదీసి తరలించి ఒక చోట భద్రపరచడం, భద్రపరిచిన తర్వాత పునాదులు వేయటం, పునాదులు పై వరకు వచ్చిన తర్వాత మళ్ళీ పాత విధానంలో ఎలా ఓడదీసామో తద్భిన్నంగా మళ్ళీ ఆలయాన్ని నిర్మించుకుంటూ పైకి తీసుకెళ్ళటం. తర్వాత కొన్నిటికి అంటే అంతకుముందు పూజలు అందుకున్న దేవాలయాలు అయితే అందులో ఉన్న ఈ దేవాలయం క్లాక్ వైజ్లో నిర్మిస్తే ఓడదీయటం యాంటీ క్లాక్. మేమంటే ఓడదీయటం క్లాక్ వైజ్గా తీస్తాం, కట్టడం యాంటీ క్లాక్ వైజ్గా కట్టుకుంటూ వస్తాం. అలా అన్నమాట. అలా చేసినప్పుడు ఈ ప్రతిష్టకి ఆల్రెడీ ఉండి పూజలు అందుకుంటే మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాం. లేనివి అలాగే స్మారక కట్టడాలుగా ఉన్నాయి. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను, కొల్లాపూర్ ఆహ్వానించారు. కొల్లాపూర్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. జటపురంలో మల్లేశ్వరం, మంచాలకట్ట, అద్భుతమైన దేవాలయ సముదాయాలు. అవన్నీ కూడా చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాల మధ్య నిర్మించినటువంటివి. ఆశ్చర్యం. ఏదో పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఇక్కడ ఆ తోరణం ఎలా ఉంటుందా, కోష్టం ఎలా ఉంటుందా, శిఖరం ఎలా ఉంటుందా, స్తంభం ఎలా ఉంటుందా, స్తంభం యొక్క ఇది ఇలా ఉంటుందా, విగ్రహాల్లో ఇన్ని రకాలు ఉంటాయా, సప్తమాతలు, రుద్రులు, ఆదిత్యులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అన్నీ తెలిసాయి. ఇది మనకు సరైనటువంటి ఉద్యోగం దొరికింది. నాకు ఎంతో తృప్తి ఉంది. దాంతోపాటు నేను మళ్ళీ విడిగా అప్పటికే బీకాం పాస్ అయ్యాను ప్రైవేట్గా. ఆ తర్వాత ఎంఏ ఆర్కియాలజీ చేస్తే బాగుంటుందని అనిపిస్తున్న రోజుల్లో అప్పటికి ఇంకా నేను దేవాదాయ శాఖలో ఉన్నా, పురావస్తు శాఖ అప్పటి సంచాలకునైన డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు సోమశిలలో దేవాలయాలు ఓడదీసి మళ్ళీ ఎవరిని కట్టాలి అనే బాధ్యతని ప్రభుత్వం ఆయనకు అప్పచెబితే వారి దగ్గర పురావస్తు తవ్వకాలు చేసేటువంటి నిపుణులు, శాసనాలు చదివే నిపుణులు ఉన్నారు, కానీ ఆలయాలు ఓడదీయటానికి స్థపతం లేరు. అందుకని ఆయన ఏం చేశారు, ఇదిగో ఈ జటపురంలో మేము చేస్తున్న పని చూడటానికి అని ఆయన వచ్చి ఒకరోజు నాకు ఒక 3 కావాలి అని అన్నప్పుడు నా పేరును కూడా అక్కడ శ్రీహరి శాస్త్రి గారిని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ప్రతిపాదించారు. తద్వారా నేను పురావస్తు శాఖ 1981లో వచ్చాను సెప్టెంబర్లో. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళ మాట్లాడుకునే పరిభాష అంతా కూడా 7వ శతాబ్దం 8వ శతాబ్దం కందూరు చోళులు, వెంగి చాళుక్యులు, నాకు అసలు అర్థమే కాలేదు అదంతా. మళ్ళీ ఇంకొకసారి హాయిగా అక్కడ నుండి పనిచేసినటువంటి సీనియర్స్ ద్వారా అవన్నీ నేర్చుకుంటే, లేదు మనం ఎంఏ ఆర్కియాలజీ చదివినప్పుడు మాత్రమే తెలుసుకుంటామని ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా మళ్ళీ ఎంఏ ఆర్కియాలజీ పాస్ అయ్యి ఇక అప్పటికే పురావస్తు శాఖలో కుదురుకున్నాను. తవ్వకాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అటు బౌద్ధ పురాతన స్థలాల్లో. దాని తర్వాత మళ్ళీ ఆలయాలు ఓడదీయటం సోమశిల. అప్పుడు సోమశిల దేవాలయాలు ఓడదీసేటప్పుడు పూర్తిగా మాకు అసలు అవగాహన కలిగిపోయింది. ఆ నేపథ్యంలో ఆయన కృష్ణశాస్త్రి గారు ఏమన్నారంటే, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది కదా, మీకు మరో ప్రాజెక్ట్ ఇస్తానని కాకతీయ హెరిటేజ్ ప్రాజెక్ట్. అత్యద్భుతం అది. అంటే శిథిల అయినటువంటి ఎవరూ పట్టించుకొని ఆలనాపాలన లేని అద్భుత ఆలయ వాస్తు సంపద, శిల్ప సంపద అలా ఎండకు ఎండుతూ వానక తడుస్తుంది. వాటిని బాగు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. దానికి కాకతీయ హెరిటేజ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టాను. ప్రభుత్వం కొద్దిపాటి నిధులు ఇస్తానంది. మనం అటు వెళ్ళాలి అని ఆయన కరీంనగర్, వరంగల్ ఈ 2 జిల్లాల్లో కొన్ని దేవాలయాలను ఎంపిక చేసుకొని ఓడదీయటం కూడా ప్రారంభించాం. కొన్ని మళ్ళీ కట్టడం ప్రారంభించాం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే 40 ఏళ్ళైనా 40 ఏళ్ళు 84, 85 ఇప్పటికీ 2025 కొన్ని ఆలయాలు నిడికొండ ఇలాంటి ఆలయాన్ని మన జాకారం పూర్తయింది, కానీ నిడికొండ, గుడిశాల, రామానుజపురం మొదలైనటువంటి ఆలయాలు మళ్ళీ ఎక్కడ ఓడదీశామో అక్కడే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి వాటిని మళ్ళీ పొందించకపోతే ఇప్పటి వరకు ఇన్నేళ్ళు ఎండకు ఎండి వానకు తడిసి అవి నేడో రేపో విచ్చుకుపోయే ప్రమాదం ఉంది. దాని మీద వేసినటువంటి నంబర్లన్నీ కూడా పోయాయి. కాకపోతే మేము ఏ వరుస ఏమిటో పొందించగలిగినటువంటి అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ కట్టవచ్చు. ఇది నా నేపథ్యం. 1981లో ఇక్కడికి వచ్చిన తర్వాత 2013లో నేను పురావస్తు శాఖలో స్థపతిగా ఓఎస్డీగా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా, ఆ తర్వాత మళ్ళీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనే దానికి డైరెక్టర్గా, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్గా, పర్యాటక అభివృద్ధి సంస్థలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఒకేసారి 3-4 ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. అయినా మళ్ళీ మేము ఈ వాస్తుశిల్పానికి, సాంప్రదాయ వాస్తుశిల్పానికి ఉన్న మక్కువతో ఆలయ నిర్మాణం, మళ్ళీ పాత వాటిని బాగు చేసే విధానాలు ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
మీరు పిహెచ్డి చేశారు, ఆ నేపథ్యం చెప్తారు. ఆ పిహెచ్డీకి నేపథ్యం ఉంది నిజంగా. నేను అసలు ఎప్పుడు ఊహించాలి అంటే ఏమిటో కూడా తెలియదు నాకు. పిహెచ్డీ అంటే తెలియని రోజుల్లో కృష్ణశాస్త్రి గారు, ఆయన మా డైరెక్టర్ గారు పురావస్తు శాఖలో ఏమన్నారంటే, ఆయన చాలామందికి గైడ్ చేస్తూ ఉంటారు ఇలా రీసెర్చ్ చేసేవాళ్ళకి. ఆయన ఏమన్నారంటే, అందరూ చాలామంది రాజవంశాల మీద, శాసనాల మీద, వేటు శిల్పాల మీద చేస్తున్నారు కదా, అవి రొటీన్. కానీ మీరు ఆలయాన్ని ఊడదీశారు, నిర్మించారు. ఊడదీయటం, నిర్మించటం చాలా అనుభవం ఉంటుంది. అంటే ఒక మనిషిని డిసెక్షన్ అంటాము మనం, అలా ఒక డాక్టర్ డిసెక్షన్ చేసినప్పుడు లోపల ఎనాటమీ ఎలా తెలుస్తుందో అలా మీకు కూడా ఎనాటమీ ఆఫ్ ద టెంపుల్ తెలుసు. కాబట్టి బిల్డింగ్ టెక్నాలజీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్ ఆంధ్రదేశ్ అనేది కొత్త రాతయుగం నుంచి, అంటే మొట్టమొదటి ప్రారంభమైంది అప్పుడే కాబట్టి సుట్టిళ్ళు కట్టుకోవటం, అక్కడి నుంచి మొదలుపెట్టే కాకతీయుల వరకు అటు బౌద్ధ స్థావరాలు, ఆలయాలు, రోడ్లు, ఇళ్ళు, పబ్లిక్ యూటిలిటీ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఎలా కట్టారు, వాళ్ళ సాంకేతిక నైపుణ్యత ఏమిటి, దాన్ని వాడినటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ ఏమిటి, బైండింగ్ మెటీరియల్ ఎన్ని రకరకాలుగా ఉండి, అసలు శిల్పులు ఎవరు, వాళ్ళలో కేటగిరీస్ ఏమిటి, వాళ్ళకున్న పరిజ్ఞానం ఏమిటి, దాన్ని అంత అద్భుతంగా ఇప్పటికీ ప్రపంచ పరివ్యాప్తకంగా భారతదేశమే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అద్భుత ఆలయాల అలనాటి శిల్ప వైభవాన్ని మెచ్చుకోవటానికి పర్యాటకులు ఇప్పటికీ కోకొల్లలుగా వస్తున్నారు కదా. అదిగో ఆ నేపథ్యాన్ని కనుక్కొని నలుగురు తెలియజేస్తే బాగుంటుంది, ఇది మిగతా పరిశోధన కంటే భిన్నంగా ఉంటుంది అని అన్నప్పుడు, అలాగే సార్ అన్నాను. ఆయన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డాక్టర్ అలోకా పరాశర్ సేన్ అనే ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అక్కడ చేసి వచ్చారు. ఆవిడ దగ్గర నాకు శిష్యరకం లభించింది. నన్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి 2 వ్యక్తుల్లో ఒకటి డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు, మరొకటి ప్రొఫెసర్ అలోకా పరాశర్ సేన్. వాళ్ళకి నేను రుణపడి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. మీరు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఏదో ఒక బుక్ రాశారు కదా, అది దాని గురించి అంటే ఏమైందంటే, అప్పటికే చాలామంది నేను ఎవల్యూషన్ ఆఫ్ బిల్డింగ్ టెక్నాలజీ ఇన్ ఎర్లీ అండ్ మెడియవల్ ఆంధ్రదేశ్ అనే పుస్తకం ప్రచురించబడింది 98లో. దాన్ని ప్రముఖ ఇండాలజిస్ట్ ఆవిడ డాక్టర్ కపిలా వాత్సాయన్ ఆవిడ రిలీజ్ చేసింది హైదరాబాద్లో. తద్వారా కొద్దిగా బయటకి తెలిసి ఆ ప్రచురణ సంస్థలు నన్ను అప్రోచ్ అయ్యి, అయ్యా మీకు ఈ ఆలయ నిర్మాణ శాస్త్రంలోనూ శిల్పశాస్త్రాలను పరిచయం ఉంది కదా, మీరు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని మా పథకంలో ప్రధాన భూమికను పోషించాలి అన్నప్పుడు, అది నాతో పాటు ఇంకొక 2, కర్ణాటక నుంచి ఒక ఆయన, ఒరిస్సా నుంచి ఒక ఆయన, మేము ముగ్గురం కలిపి 3 వాల్యూమ్స్ పట్టుకొచ్చాం. అది భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ శైలుల్లో కాలక్రమానుగతంగా నిర్మించబడిన అనేక దేవాలయాల యొక్క రూప లావణ్యంతో పాటు వాటి శిల్పకళా వైశిష్ట్యాన్ని కూడా విడమర్చి చెప్పటంతో ఒక్కచోట భారతదేశ దేవాలయాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. అది ఇంట్లో ఉంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు ఒక్కసారి అలా పరికించి చూస్తే, హంపి వెళ్ళాలంటే వారికి, కంచి వెళ్ళాలంటే వీరికి, కోణార్క్ వెళ్ళాలంటే వారికి, అన్నిటికీ పనికొచ్చేట్టుగా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాం. దాని తర్వాత ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రామాణిక వైశిష్ట్యం ఉన్నటువంటి కొన్ని దేవాలయాలను ఎంపిక చేసుకొని ఆ పుస్తకం ఒకటి. దాంతోపాటు ఇంకానేమో టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కదా, ఆగమాలకి ఆలయాలకి అసలు ఏమన్నా సంబంధం ఉందా, ఏదో చెబుతారు కదా అనుకోవటానికి కాదు. నిజంగానే ఒక ఆలయం నిర్మించడానికి ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్స్ నిజంగా ఏం చెప్పారు, చెప్పినవి ఏమన్నా తూచా తప్పకుండా పాటించారా, దీని మీద ఎవరూ పరిశోధన చేయలేదు కదా అని అన్నప్పుడు, నేను టెంపుల్ కన్స్ట్రక్షన్ డ్యూరింగ్ విజయనగర పీరియడ్ ఏ కేస్ స్టడీ టెక్స్ట్ అండ్ ట్రెడిషన్స్. టెక్స్ట్లు ఏం చెబుతున్నాయి, ట్రెడిషన్స్ ఏమి తెలియజేస్తున్నాయనే దాని మీద నేను జటప్రోల్లో ఉన్న మదనగోపాల స్వామి దేవాలయం అని, అది ఖచ్చితంగా 205 అడుగుల పొడవు, చాలా బ్రహ్మాండమైన విశాలమైనటువంటి ఆలయం. అది విజయనగర కాలంలో జటప్రోలు సంస్థానాధీశులు నిర్మించినటువంటి ఆలయం. చాలు, పూర్తిగా వికసించిన ఆలయం కదా. దాంట్లో నిజంగా ఈ ఆగమ వాస్తు శిల్పశాస్త్రాల ప్రమేయం ఎంతవరకు ఉంది అన్న దాని మీద మాకు పి సుబ్రహ్మణ్యని నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ మిత్రుడు ప్రాథమిక పరిశోధన చేస్తే దానికి నా వంతు సహకారంగా మరిన్ని విషయాలను జొప్పించి అదొక పుస్తకం తీసుకొచ్చాం. ఇలా చాలా పుస్తకాలు రాసామన్నమాట. మీకు వాస్తు శిల్ప వాచస్పతి, వాస్తులో ఇచ్చే అత్యంత గౌరవప్రదమైన బిరుదు, దాని గురించి చెప్తారా?
ఏమైందంటే 1997లో మహాబలిపురం శిల్పకళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి మహాజ్ఞాని అయినటువంటి ఆ, వి గణపతి స్థపతి వారి పేరు. వారు ఏం చేశారు, మనం రోజువారీ విద్య నేర్పుతున్నాం, అందరూ చదువుకుంటున్నారు, కానీ ఒక ఎకడమిక్ డిబేట్ జరగాలి, అందరూ ఒక చోట ఉండాలి, ఆ మహనీయుడు అదిగో ఆయన ఆలోచనలు ఒక చోట పంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ మయానిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని త్రివేంద్రంలో పెట్టారు. ఆ పెట్టినప్పుడు నాకేమడిగారంటే, మిగతా వాళ్ళంతా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు శిల్పులు, వాళ్ళు ఏమిటి, వాళ్ళ గొప్పతనం ఏమిటి, వాళ్ళ అర్హతలు ఏమిటి, క్వాలిఫికేషన్లు ఏమిటి, వాళ్ళకున్న బిరుదులు ఏమిటి, ఆనాటి హోదా ఏమిటి అనే దాని మీద మీరు ప్రసంగ పాఠం చేయండి, ఆ ప్రసంగ పాఠాన్ని నేను పుస్తకం తెస్తాను అంటే, నేను అది సిల్పిన్స్ ఇన్ ఎర్లీ అండ్ మిడేవల్ ఆంధ్ర 300 BC to 1800 AD an ఎపిగ్రఫికల్ స్టడీ. అసలు శాసనాల్లో ఏం చెప్పారు, సాహిత్యం వీళ్ళ గురించి ఏం చెప్పారు, నువ్వు చిన్న బుక్కు, నా ప్రసంగాన్ని ఆయన పుస్తకంగా తెచ్చారు. అదిగో ఆ ప్రసంగ పాఠం అయిన తర్వాత ఆయన మెచ్చుకొని నాకు వాస్తు శిల్ప వాచస్పతి అని అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత వాస్తు పరిశోధకులకు ఇచ్చేటువంటి పురస్కారాల్లో మేట్ అయినటువంటిది, నాకు తెలియదు వస్తుందని కూడా అప్పటికప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు ఒక రకమైన ఆనందానుభూతులకు లోనైన మాట నిజం. ఏ రాష్ట్రంలో సార్ అది జరిగింది? త్రివేంద్రంలో, కేరళ రాష్ట్రంలో త్రివేంద్రంలో 1997 జనవరి 24, 25. ఎందుకు జనవరి 25 వాస్తు పురుష డే అని జరుపుతారనమాట. ఆ రోజు ఇచ్చారు. అది 40 ఏళ్ల ఉద్యోగ జీవితం, హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆనాడు దివంగత మీడియా అధినేత రామోజీరావు, ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ఓం సిటీ అన్ని ఆలయాలని అక్కడ కట్టాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతలు మీకు అప్పచెప్పాలని ఆయన కోరి మిమ్మల్ని ఎంచుకున్నా కూడా మీరు విజయవాడ వచ్చారు. ఆ నేపథ్యం ఏంటి, అక్కడ ఏం చేశారు? అంటే ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ. నేను పురావస్తు శాఖలో ఎప్పుడైతే రిటైర్ అయ్యానో అంతకుముందు నేను అప్పుడప్పుడు ప్రతి పండగకు కూడా ఈనాడులో ఫుల్ పేజ్ ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడిని. కొన్ని ఎడిట్ పేజ్ ఆర్టికల్స్ కూడా రాశాను మాకు సంబంధించినటువంటి విషయంలో. తద్వారా ఆయన ద్వారా అంటే ఏంటి, అప్పుడు ఆలయాలని చాలా సిరీస్ నడుస్తుండే, దానికి కూడా నేను అప్పుడప్పుడు సమాచారం ఇస్తుండేవాడిని. మళ్ళీ మన ఈయన అమీర్నేని హరికృష్ణ గారని నాకు కొంచెం మిత్రులు, ఈటీవీలో ఉండేవాడు కదా, ఆయన నాకు అంటే వారిని రామోజీరావు గారిని కలిసే అవకాశం కల్పించి రామోజీరావు గారు అన్నారు, మీరు ఇక్కడికి రండి, నాకేమీ లేదు, మనం ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఫిల్మ్ టెక్నాలజీకి సంబంధించింది, వినోదానికి సంబంధించింది, కానీ ఇక్కడ ఆధ్యాత్మికత కూడా ఉంటే ఇది ఒక పర్యాటక కేంద్రం కదా, ఆ లోటు కూడా ఉండదేమో అని నాకు అనిపించింది. దానికి మేము చిన్న ప్రణాళిక తయారు చేసాం, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్కి అనుభవం ఉన్నవాడు కాదు కదా అని మీకు ఆహ్వానిస్తున్నాం, మీరు చేరండి, మీకు సంతృప్తికరమైన సౌకర్యాలు కలిగిస్తాం అని అన్నారు. నేను 1-2 రోజుల్లో చెబుతాను సార్ అని అన్నాను. ఈలోపు ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు మనకు అనుకున్న పనులు ఇంకా సగంలో ఉన్నాయి, మరి వెళ్తే ఎలా అని అన్న నేపథ్యంలో నేను కొంతకాలం అయిన తర్వాత చెబుతానని వెళ్ళలేదు. ఈలోపు అప్పటికే మహాలక్ష్మి గ్రూప్ సంస్థల చైర్మన్ యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ గారు, నేను స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్గా ఉన్నప్పుడు 1-2 సార్లు వచ్చి ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, విజయవాడ ఒకప్పుడు సాంస్కృతిక రాజధాని, ఆ సాంస్కృతిక రాజధానిలో అప్పుడున్న కవులు, కళాకారులు అందరూ కూడా ప్రదర్శనలు ఏమీ లేకుండా, చర్చలు, ప్రసంగాలు ఏమీ లేకుండా పోయింది విజయవాడలో. మళ్ళీ దాన్ని మనం పునరుద్ధరిద్దాం, నేను ఒక సంస్థను పెడతాను, మీరు వస్తారా అని అన్నప్పుడు అది నాకు కూడా మంచిది అనిపించింది. నిజమే కదా, విజయవాడ ఒకప్పుడు మామూలు క్యాపిటల్, అది సాంస్కృతిక క్యాపిటల్గా ఉంది కదా, మళ్ళీ ఇక్కడ మరింత వైభవపేతంగా తెలుగువారి సంస్కృతి, చరిత్ర వీటన్నిటికీ ఒక ఆలవాలం, ప్రోత్సాహం లభిస్తుందంటే నాకు కూడా ఆనందం అనిపించింది. వారు నాకు చాలా ప్రోత్సహించారు ఆయన. ఆ తర్వాత 2015 జనవరి నెలలో నేను ఈ ప్రభుత్వ అప్పటికే ఎక్స్టెన్షన్ ఇచ్చినటువంటి అవకాశాన్ని దానికి రిజైన్ చేసి విజయవాడలో చేరిపోయాను. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అని పెట్టారు. ఆ తర్వాత కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి అని పెట్టారు. అలా మేము 15 నుంచి మొదలుపెట్టి 20 వరకు, అంటే కరోనా వచ్చేంత వరకు నిరాటంకంగా అనేక ఊళ్ళు తిరిగి అక్కడక్కడ నిర్లక్ష్యానికి గుడి ఉన్న శిల్పం, శాసనం, ఆలయం, శిథిలం, చారిత్రక స్థలం వీటన్నిటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి
నాకు సంతృప్తి ఇచ్చిన, మా సంస్థకి సంతృప్తి ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసాం. తద్వారా ప్రజల్లో కూడా కొద్దిపాటి నేను చైతన్యం అని అన్నగాని వాళ్ళు కూడా అయ్యో మనం ఇంత చరిత్ర ఇది ఇలా పోతుందా, మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఎన్నో వాళ్ళల్లో అలా నిర్లక్ష్యానికి గురైన వాటిని మళ్ళీ వాళ్ళు బాగు చేసుకున్నటువంటి సందర్భాలు కల్పించటానికి కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అమరావతి కారకం ప్రేరకం అయింది. అందులో అప్పటి మా చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు మళ్ళీ నేను భాగస్వాములు కావటం ఆనందం వేసింది. అయితే 2020లో కరోనా రావడంతో మందగించింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు లేవు, మేము ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఆ సంవత్సరం అంతా అలాగే గడిచింది. ఆ నేపథ్యంలో డాక్టర్ యార్లగడ్డ తేజస్విని అని వారు, అంటే అదే సంస్థ మహాలక్ష్మి సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. వారు నేను బాధ్యతలు తీసుకుంటాను, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ అనేది మనం హైదరాబాద్లో ఏర్పాటు చేద్దాం, మన కార్యక్రమాన్ని కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇండియా అంతా కూడా విస్తరిద్దాం అన్న ఉద్దేశంతో హెరిటేజీని క్యూరేట్ చేయటం, అంటే వారసత్వం ఏమిటి, ఎన్ని రకాలు, అది ఎలా ఉంటుంది, దాని వైశిష్ట్యం ఏమిటి అనే దాన్ని మనం కేవలం చారిత్రక స్థలాలు కట్టడాలు ఆధారంగా ఆనాటి అత్యద్భుత నైపుణ్య ప్రభావాలను కూడా ఈ తరానికి మనం అందించినప్పుడు మాత్రమే ఇప్పటి తరం వారసత్వానికి కనెక్ట్ అవుతారు. అసలు గతం అనే పునాది మీదే మనం నిలబడి రేపు అనే ఒక ఆలోచనలకి పథకాన్ని రచించుకుంటున్నాం కదా, దాంట్లో గతం నేర్పిన పాఠాల సారాన్ని కూడా మనం కొంచెం చొప్పించుకుంటే ఒక పక్క భారతీయ సనాతన సంస్కృతిని కాపాడుతూ మరో పక్క ప్రజలందరికీ కూడా, అంటే ఈ తరపు ఏ సబ్జెక్ట్ చదివినా వాళ్ళకు కూడా వారసత్వం పట్ల మక్కువ కలిగేలా మనం కృషి చేద్దాం అని ఆవిడ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దానికి కూడా నన్నే సీఈఓగా ఉండమన్నారు. ఇప్పుడు నిజంగానే చాలా కార్యక్రమాలు మేము విస్తృతం కావించి నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా నల్లగొండ జిల్లాలో ఆదిమానవుని ఆనవాళ్ళు అనే వార్త వచ్చింది. అది ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ తరఫున నిన్న నేను నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం. ఇలా నలుగురు తెలుస్తుందా లేదా, అదిగో అది ఇప్పటి వరకు ఉన్నటువంటి నేపథ్యం. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వం ఆ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ప్రకటించింది. ఆ అమరావతి ప్రకటించిన తర్వాత అమరావతి ప్రణాళికలో మీరు పోషించిన పాత్ర తెలియజేస్తారు. అంటే అప్పట్లో ఏమైందంటే, నేను విజయవాడకు వచ్చిన తర్వాత ముందుగా నేను అప్పటికే రిటైర్ అయ్యే పురావస్తు శాఖలో, అయితే హైదరాబాద్లో ఉండగా కొద్ది గొప్ప ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. ఈ నేపథ్యంలో ఉగాది పురస్కారాల ప్రధానంలో నేను అప్పటికే ప్రైవేట్గా ఉన్నా, నన్ను కూడా అవకాశం ఇచ్చారు ఆ కమిటీ మెంబర్గా. తద్వారా ఏమైంది, ఇక ప్రభుత్వంతో ఆ సాంస్కృతిక శాఖ ద్వారా, ఈ దేవాదాయ శాఖ ద్వారా మేము కొన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం దొరికింది. అనునిత్యం మేము కల్చరల్ సెంటర్లో ఒక పుస్తకావిష్కరణ, ఒక ప్రసంగము, ఒక నృత్య ప్రదర్శనం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ప్రతిరోజు న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి. లేక నేను ఈ ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ అనేటువంటి అద్భుతమైన వారసత్వ అవగాహన కార్యక్రమానికి ఊళ్ళూళ్ళు తిరుగుతున్నాం కదా, అది కూడా జనంలోకి అప్పుడే వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఈ అమరావతి ప్రకటన వెలువడింది. ఇక అమరావతి మీద విశేషమైన పరిశోధన చేయడానికి అవకాశం దొరికింది. ఎంతటి అంటే ఇప్పుడు ఆదిమానవుని అడుగుజాడల నుంచి అశోక చక్రవర్తి పునాదులు వేసిన ఆ మహాస్తూపం దగ్గర నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి ఆ స్తూపాన్ని విస్తృతం గావించడానికి ఆచార్య నాగార్జున సహకారం పొందినప్పటి నుంచి, ఇక్ష్వాకుల కాలంలో జీర్ణోద్ధరణకు నోచుకున్నప్పటి నుంచి, ఆ తర్వాత పల్లవుల కాలంలో ధాన్యకటకం మరోసారి రాజధానిగా విలసిల్లినప్పటి నుంచి, ఆ తరువాత తూర్పు చాళుక్యుల కాలంలో మరో మతం విజృంభించిన బౌద్ధం కూడా కొనసాగిన నేపథ్యంలో అక్కడున్న విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అనేక బౌద్ధ తార్కిక తాత్విక ధార్మిక గ్రంథాలను సేకరించడానికి ఉద్దేశించి క్రీస్తు శకం 639వ సంవత్సరంలో విజయవాడలో కాలూనిన యువాన్ సాంగ్ ప్రముఖ బౌద్ధాచార్యుడు, ఆయన మళ్ళీ పడవ ద్వారా ధాన్యకటకానికి వచ్చి 1 సంవత్సరం పాటు ఉండి బౌద్ధ ధార్మిక ఉన్నత సమాచారాన్ని ఆయన సేకరించుకొని అక్కడి నుంచి కంచికి వెళ్ళాడు. ఇదిగో ఆ నేపథ్యం. ఆ తర్వాత కోటరాజులు, అంటే మీకు అప్పటికే అమరేశ్వర స్వామి దేవాలయం 9వ శతాబ్దంలో వచ్చింది, అంతవరకు మహాస్తూపం ఉంది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి అమరావతి క్యాపిటల్ ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు నిర్వహించిన పాత్ర ఏమిటంటే, దాంట్లో అదే ఇప్పుడు ఇంత నేపథ్యం ఉంది కదా, ఆ తర్వాత ఏమైంది,
కోటరాజులు అని ధరణికోట నుంచి పరిపాలించిన వాళ్ళకి రాజధాని అయింది అది. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది, ఆ రుద్రమదేవి, రాణి రుద్రమదేవి, అందరికీ ఆశ్చర్యం, వరంగల్ నుంచి పరిపాలించిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి కుమార్తె రాణి రుద్రమదేవి తన జన్మదినోత్సవాన్ని మార్చి 25 1262 సంవత్సరం ప్రస్తుతం వెలగపూడి సచివాలయానికి పక్కన కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పుణ్యస్థలంలో అప్పుడు ఏం చేసింది, రుద్రమదేవిపురం అనే దాన్ని వెలగపూడి, మందడం ఈ రెండింటిని కలిపి ఆవిడ నిర్మించి విశ్వేశ్వర శివాచార్యుడు అనే రాజగురువు ఆదేశాల ప్రకారం అప్పటికే నిర్మించిన ఆలయాన్ని ఆ రోజు మహాకుంభాభిషేకం, ఈవిడ జన్మదినోత్సవం, పట్టాభిషేకోత్సవం కూడా అక్కడే జరిగింది. చూసారా అమరావతికి ఎంత చరిత్ర ఉందో. ఇంతేకాదు, కొండపల్లి వరకు జయించిన కృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి తాను తులాభారం తూగి అంత ధనాన్ని స్వామివారికి ఇచ్చిన నేపథ్యం ఉంది. తులాభార మండపం ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎక్కడో చింతపల్లి నుంచి మళ్ళీ తాను తన పాలనా కేంద్రాన్ని మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన మదిలో మెలిసింది అమరలింగేశ్వరాలయం. అదిగో అక్కడ కడితే బాగుంటుంది కదా అని ధాన్య కటకానికి కొంచెం తూర్పు దిక్కున ఒక సువిశాల చక్కటి ప్రణాళికాబద్ధ నగరాన్ని నిర్మించాడు. దాని పేరు ఏం పెట్టాలా అని అనుకున్నప్పుడు అమరావతి, ఇంద్రుల రాజధాని అమరావతి అని సలహా మేరకు అమరావతిని పేరు పెట్టుకున్నాడు. అదిగో అంతటి వరకు ఘనమైన చరిత్రను వదిమి పట్టుకొని తన మదిలో అలా జ్ఞాపకాల ప్రవాహంగా నిశ్శబ్దంగా ఆలోచిస్తున్న అమరావతిని తట్టి లేపి మళ్ళీ ఆంధ్రుల రాజధాని అమరావతిగా రూపుదిద్దుకున్న నేపథ్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఏమన్నారంటే, గత వైభవ ప్రభావాలను కూడా మనం ఇక్కడ నిర్మించబోయే కట్టడాల్లో అక్కడొకటి ఒక చిహ్నమో, ఒక ప్రతీకో, ఒక రాజవంశమో, మరొక ప్రధాన సంఘటనలో మనం ఇందులో ప్రతిబింబించాలి అన్న ఉద్దేశం అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిగి ఆయన ఒక కమిటీని పెడితే ఆ కమిటీలో నాకు చక్కటి అవకాశం దొరికింది. ఈ వాస్తుపరంగా ఉన్నటువంటి ఔన్నత్యాల ప్రతీకలను మనం మళ్ళీ ప్రతిబింబించాలి ఈనాటి అధునాతన కట్టడాల్లో అని ఆ బాధ్యత నాకు అప్పగించినప్పుడు మేము భారతదేశంలో కొన్ని ప్రముఖ కేంద్రాలన్నీ చూసి ఆ తర్వాత ఆ డిజైన్స్లో మనం అదిగో అలా వచ్చిందే ఈనాటి హైకోర్టు. ఆ హైకోర్టుకు ఒక రూపం కావాలన్నారు. హైకోర్టు అంటే సమన్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని ప్రతిపాదించినటువంటి బౌద్ధ నిలయమైనటువంటి ఘంటస్థాల స్తూపం. ఆ ఘంటసాల స్తూపం యొక్క రూపాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ మహోన్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టుకి అదే రూపాన్ని ఇచ్చారే. అదిగో దాంట్లో మా కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ పాత్ర ఉంది అని చెప్పచ్చు. అదే కాదు, అమరావతి చిహ్నాన్ని అంటే కొత్త అమరావతి చిహ్నమైన పూర్ణ ఘటం ఉంది కదా, ఆ ఘటం గతంలోనే ఉంది. కానీ మళ్ళీ రాష్ట్రం విడిపోయినప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వానికి కొత్త చిహ్నం కావాలి. ఆ కమిటీలో కూడా నాకు కల్చరల్ సెంటర్ సీఈఓగా అవకాశం దొరికింది. అప్పుడు కూడా మళ్ళీ ఆనాడు ఒక చర్మకారుడు ఆలయ ప్రవేశం హరిజనులకు అన్న సంఘ సంస్కరణ ఉద్దేశం ఏదైతే 11వ శతాబ్దం నుంచి రామానుజాచార్యులు, మళ్ళీ మన బ్రహ్మనాయుడు మొదలైన వాళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి సమాజంలో సంస్కరణ నేపథ్యం ఏర్పడిందో, అంతకుముందే బౌద్ధంలో ఈ ఒక చర్మకారుడు కూడా అసలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, ఎవరైనా స్తూపానికి రావచ్చు అన్నటువంటి ఒక చారిత్రక సత్యానికి గుర్తుగా ఆయన ఇచ్చినటువంటి పూర్ణఘటాన్ని బహూకరించాడు కదా. అదే పూర్ణఘటం ఆంధ్రప్రదేశ్ అధికార లాంఛనంగా స్వీకరించి ఈ రోజుల్లో కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు ఉండటానికి వీలు లేదు అన్న ఒక స్ఫూర్తిదాయక ఆలోచనను పంచింది కదా. అదిగో ఆ పంచటానికే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఉద్దేశించి అదే పూర్ణఘటాన్ని కొద్దిపాటి మార్పులతో అధికార లాంఛనంగా, అధికార చిహ్నంగా మళ్ళీ ప్రకటించి అమలు చేస్తుంది. ఇప్పుడు మీరు చూసేటువంటి ప్రభుత్వ ప్రకటనలో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఉన్నటువంటి ఆ పూర్ణఘటమే ఆనాడు 1వ శతాబ్దంలో విధికుడు అనే ఒక చర్మకారుడు ఇచ్చినటువంటి శిలా ఫలకం మీద ఉన్నటువంటి పూర్ణఘటమే.